ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చేపల మార్కెట్ కు స్థలం లేక నడి రోడ్డు మీదే ఇరువైపులా వాహనాలు ఆపి చేపల అమ్మకాలు కొనుగోలు చేస్తుండటంతో యాక్సిడెంట్లకు అడ్డాగా మారింది. మెయిన్ రోడ్డు కామారెడ్డి కరీంనగర్ రోడ్డు ఉండడం వల్ల ఎప్పుడు ఏ వాహనం ఎటు నుండి వస్తుందో తెలియక యాక్సిడెంట్లు 2-3 జరిగాయి. ఇంకా జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున గ్రామ పంచాయతీ కార్యదర్శి మండలాధికారి వెంటనే మెయిన్ రోడ్ నుండి చేపల మార్కెట్ ను పక్కకు పెట్టించాలని చుట్టుపక్కల నివాసం ఉన్నవారు అర్థిస్తున్నారు. చేపలు అమ్మిన తర్వాత వ్యర్థ పదార్థాలు అలాగే వదిలిపోవడం వల్ల ఈగలు దోమలు పెరిగి కంపు వాసన వెదజల్లడంతో చిరు వ్యాపారులు వ్యాపారం చేయలేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సరైన స్థలం చూపి చేపల మార్కెట్ ను పక్కకు మార్చాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. ఈ చేపల మార్కెట్ వాళ్ళు ఇక్కడ బండలు ఇట్లే నడి రోడ్డు మీద పెట్టిపోతారు, కచ్చర కూడా సాఫ్ చేస్తలేరు, అంటే గల్లీ తీసుకుపోతారు, మాకు వాసన పట్టలేదు. మీరు గ్రామస్తులు దీన్ని విచారణ చేసి ఏదైనా సమాధానం చెప్పి ఈయన కూడా తిట్టి తీసుకుంటే ఆయన కూడా చెప్పాలి. పబ్లిక్ అందరికీ ఎంత కావాలని. ఎంత తీసుకుంటుండు? 50 రూపాయలు తీసుకుంటాడు ఒక మనిషి. చేపలు అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, ఆయన చెప్పి మాట్లాడాలి దాని గురించి. వ్యాపారస్తులు ఇక్కడ అమ్ముకుంటానికి ఒక రోజు కోసం అంత ఇంత కలిపి తీసుకొస్తారు. ఇదే ఆలోచించి ఏదైనా చెప్పాలని మా విజ్ఞప్తి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.